వెల్కమ్ టు నిక్షాల. ఈ నిక్షాల వెబ్‌సైట్ పూర్తిగా అప్‌డేట్ అయ్యి సరికొత్త ఫీచర్స్‌తో వచ్చింది. మీరు ఒక్కసారి నిక్షాల వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తే మీకైతే జెమినీ కంటెంట్ బోలెడంత ఫ్రీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. అన్నీ పెయిడ్ అనే కాదు. కొంచెం మేము కూడా ఆలోచించి ఫ్రీ ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేసాము. అన్నీ ఏంటిది ఏమంటారు మనీ పరంగా చూడరు. సో, కొంచెం మీకు కొన్ని యూనివర్సిటీ ఫ్రీగా చూసాము. ఈసీటీఎస్ కాలిక్యులేటర్ ఒకటి, తర్వాత జర్మన్ గ్రేడ్ కాలిక్యులేటర్ ఇవన్నీ కొంచెం ఫ్రీగా ఉంటాయి. సో, మీరు చూసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు టాపిక్‌లోకెళ్తే మనం వచ్చేసి మనం వీసా ప్రాసెస్ కోసం మాట్లాడుకుందాం. మనకి ఇప్పుడు చెప్పాలంటే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకోవడం, యూనివర్సిటీస్‌కి అప్లై చేయడం, అడ్మిషన్ రావడం ఒక ఎత్తయితే మీకు వీసా ఇంటర్వ్యూకెళ్ళి, ఆ ఇంటర్వ్యూ వీసా అప్రూవ్ అవ్వడం ఇంకొక ఎత్తు. సో, ఈ సెకండ్ స్టెప్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇదే మెయిన్ స్టెప్. సెకండ్ స్టెప్ వీసా ప్రాసెస్. మీకు ఫస్ట్ స్టెప్ అయ్యి, సెకండ్ స్టెప్ అవ్వకపోతే యూజే ఉండదు. అంటే లైక్ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. లైక్ మీరు ఈ సెమిస్టర్‌కి ఆన్‌లైన్‌లో చదవచ్చు. నెక్స్ట్ సెమిస్టర్ ట్రై చేయొచ్చు. అలా కొన్ని యూనివర్సిటీస్ పర్మిషన్ ఇస్తాయి. బట్ నేను అన్నీ ఇస్తాయని చెప్పను. కొన్ని ఇస్తాయి. ఓకే. సో, బేసిక్‌గా వచ్చేసి మనం ఇప్పుడు అసలు స్టూడెంట్ వీసాలోని అసలు ఏం ప్రాసెస్ ఉంది? ఏంటి? ఇవన్నీ చూద్దాం. సో, అలా చూడాలంటే ఫస్ట్ మనం నిక్షర.com కానీ ఎళ్ళిపోవాలి. లేదంటే ఇక్కడ స్టూడెంట్ వీసా అని ఉంది కదా! ఇక్కడ క్యూఆర్ కనిపిస్తుంది కదా! ఈ క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఆ పేజ్‌కెళ్ళిపోతారు. లేదు ఇయన్నీ కాదు అంటే మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా చూడండి. ఓకే. ఇది ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే షేర్ జర్మనీకి వీసా ప్రాసెస్ మీద స్టక్ అయిపోయి సరైన గైడెన్స్ లేకుండా ఉంటే మాత్రం వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనం వెళ్దాము. ఏంటి కంటెంట్ ఏంటనేది చూద్దాం. సో, బేసిక్‌గా నిక్షన.com ఓపెన్ చేశాక వెబ్‌సైట్‌లోని కిందకి స్క్రోల్ చేస్తూ, వెళ్ళిపోతే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తది స్టూడెంట్ వీసా అని. ఈ స్టూడెంట్ వీసాలోని ఈ స్టూడెంట్ వీసాలోనే మనకేంటంటే, మనం ఒకసారి క్లిక్ చేద్దాం ఓపెన్ చేసి, మనం అసలు ఏం కావాలి, ఏంటి అనేది చూద్దాం అసల. స్టూడెంట్ వీసా క్లిక్ చేస్తే, స్టూడెంట్ వీసా మీద మీకిక్కడ రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. ఏం కావాలి? వీసా అప్లికేషన్, వాలిడ్ పాస్‌పోర్ట్, కాపీ ఆఫ్ డేటా పేజ్, యాస్ ఫర్ పే అడ్మిషన్ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఇవి. ఈ రెస్పెక్టివ్ ఫర్ టెంప్లేట్స్ ఉన్నాయి కదా! ఇవి మళ్ళీ సెపరేట్‌గా పే చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇవి మళ్ళీ సెపరేట్‌గా ఉంటాయి వీటి కోసము. ఓకే. మీకు ఈ వీసాలోని ప్రాసెస్ జస్ట్ మీకిక్కడ చూడొచ్చు కదా! అసల వీసా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? ఏపీ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? వీసా అప్లికేషన్ ఎలా బుక్ చేసుకోవాలి? అన్న దానికి మాత్రమే. అయితే ఇదొచ్చేసి 200 పర్ మంత్. ఒకసారి చూద్దాము. సో, ఎందుకు ఈ వీడియోలు మాకు వచ్చు కదా! అంటే బేసిక్‌గా ఏపీఎస్ సర్టిఫికేట్ రావాలంటే మీకు 18,000 కట్టాలి. మీరు అందులో ఏ చిన్న ఒక్క మీ ప్లేస్‌లో ఇప్పుడు లెట్స్ సే వంశీ అనే పేరులోని ఆహ్, పాస్‌పోర్ట్‌లోని ఎస్ఐ అనుండి ఇందులో ఎస్‌హెచ్‌ఐ అని ఉందనుకో రిజెక్ట్ అయిపోద్ది. మీకు 18,000 కూడా రీఫండ్ ఉండదు. సో, ఎందుకు అంత దాకా తెచ్చుకోవడము? హ్మ్. సో, మీకు అన్నీ తెలుసనుకునే బదులు తెలియనోళ్ళైతే తీసుకోండి. తెలిసినోళ్ళైతే తీసుకొని మీరెక్కడైనా తప్పు చేస్తున్నారో లేదో ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే మీ 18,000 మీకైతే మిగులుతాయి. సో, నేను ఒక ఫ్రెండ్‌గా చెప్తున్నాను అంతే. అంతకు మించి ఇంకేం కాదు. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీసా స్లాట్ ఎలా బుక్ చేసుకోవచ్చు. ఏపీఎస్ సర్టిఫికేట్ ఫార్మ్ ఎలా ఫిల్ చేసుకోవచ్చు. వీసా అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలనేది. సో, మీకు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్. సో, ఇక్కడ సబ్‌స్క్రైబ్ క్లిక్ చేశాక అక్కడ సబ్‌స్క్రైబ్ క్లిక్ చేస్తే మీకు మీ మెయిల్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు. సో, సబ్‌స్క్రైబ్ క్లిక్ చేస్తే మీరైతే ఇక్కడ చూడొచ్చు ఖచ్చితంగానే మీరు నెక్స్ట్ పేజ్‌కి అవుతారు. ఇదిగోండి చూడండి. వాలిడ్ ఫర్ 1 మంత్ అమౌంట్ వచ్చేసి 200. సో, మీరు సెలెక్ట్ నొక్కేసి పే చేస్తే పేమెంట్ అయిపోతది. సో, నాకు తెలిసయితే మీరు వీసా సర్వీస్ తీసుకోవడం అయితే చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే 200 సేవ్ చేయడం కోసం 18,000 రిస్క్‌లో పెడతారని నేనైతే అనుకోను. ఓకే. సో, ఈ 200తోనే మొత్తం పోనీ అదొకటే వస్తదా? వీసా ఎలా బుక్ చేసుకోవాలి? స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి? అప్లికేషన్ ఫార్మ్ అంటే వీడెక్స్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి? ఏంటి? ఇవన్నీ డీటెయిల్స్ మొత్తమన్నీ అందులో ఉంటాయి. సో, లేదు అంటే ఈ క్యూఆర్స్ కోడ్‌నన్నా స్కాన్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌నన్నా మీరు
డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ అనేది మీరు చూడండి. ఓకే. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలి జర్మనీకి వీసాలో స్టక్ అయిపోయారంటే, వాళ్ళకైతే మాత్రం తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు nd@dixon.com‌కి మెయిల్ చేస్తే మెసేజ్ కాదు మెయిల్ చేస్తే మీకు వితిన్ 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే మాత్రం మా టీమ్ నుంచి రెస్పాన్స్ ఉంటది. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.